హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 10వ తరగతి చదువుతున్న బాలిక స్కూల్కి వెళ్ళొచ్చాక మెడలో పసుపు తాడుతో కనిపిస్తే ఆ తల్లిదండ్రుల గుండె ఎంత విలువెల్లాడుతుందో ఊహించగలమా? చదువు చెప్పి బుద్ధి నేర్పాల్సిన గురువే కంచె చేను వేసిన చందంగా కామాంధుడిలా మారిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ శివార్లోని అన్నోజిగూడ శ్రీ చైతన్య పాఠశాలలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, నిందితుడు పర్రే మైటిన్ 27 ఫిజిక్స్ టీచర్. బాధితురాలు అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థిని మాయమాటలతో ట్రాప్ చేసి రహస్యంగా పెళ్లి చేసుకున్న కీచక ఉపాధ్యాయుడు. అసలేం జరిగిందంటే, గత కొన్ని రోజులుగా ఆ విద్యార్థినిపై కన్నేసిన ఆ ఫిజిక్స్ టీచర్ ఆమెను తన మాయమాటలతో లోబర్చుకున్నాడు. ఎంతలా అంటే, ఆ బాలికకు తెలియకుండానే ఆమె మెడలో పసుపు తాడు కట్టేంతలా బ్రెయిన్ వాష్ చేశాడు. ఇటీవల ఆ అమ్మాయి మెడలో పసుపు తాడును గుర్తించిన తల్లి ఒక్కసారిగా షాక్ తిని అసలేంటని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. నన్ను మా ఫిజిక్స్ టీచర్ పెళ్లి చేసుకున్నాడు అని ఆ బాలిక చెప్పిన సమాధానంతో తల్లిదండ్రుల కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. వెంటనే స్కూల్ ప్రిన్సిపల్ను సంప్రదిస్తే నాకేం తెలియదు అంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. అటు నిందితుడైన మైటీన్ అడిగితే అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం గమనార్హం. విషయం పోలీసుల వరకు వెళ్తే పాఠశాల పరువు పోతుందని భావించిన యాజమాన్యం చివరకు నిందితుడిని పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని పోచారం ఐటీ క్యాడర్ పోలీసులు ఈ కీచక టీచర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ వ్యవహారం పాఠశాల ఆవరణలో జరగలేదని, ఇప్పటికే ఆ టీచర్ను విధుల్లోంచి తొలగించామని యాజమాన్యం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఒక మైనర్ బాలికపై ఇంతటి దారుణం జరుగుతుంటే స్కూల్ యాజమాన్యం నిఘా ఏమైందని ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కేవలం టీచర్ పైనే కాకుండా బాధ్యత రహితంగా వ్యవహరించిన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ పిల్లలను నమ్మి స్కూల్కు పంపించే తల్లిదండ్రులు ఇప్పుడు టీచర్లను కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడడం నిజంగా దురదృష్టకరం. మీ పిల్లల స్కూల్ నుంచి వచ్చాక వారి ప్రవర్తనలో మార్పులు గమనిస్తున్నారా? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే యాజమాన్యాల బాధ్యత ఎంతవరకు ఉండాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.